ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మహాగణుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా నీకు స్తోత్రాలు. ఈ దినమందు ప్రత్యేకముగా నేను స్తుతించి నీ నామమును గణపరచుటకు నీవు చూపిన మహాకృపను బట్టి నీకు స్తోత్రాలు. తోడై ఉండండి, వినిచుండగా ఆసక్తిని దయచేయమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 2వ దినవృత్తాంతాల గ్రంథములో 15వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి. ఎవరి యందు ధైర్యము వహించాలి అంటే, నీవు నేను ఆరాధించుచున్న ప్రియుడును జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామము యందు మనం ధైర్యం వహించాలి. మీరు బలహీనులు కాక అనగా ఆ మాటకు అర్థం ఏమిటి అని అంటే, చాలామంది బలహీనులై జీవిస్తూ ఉన్నారు. దేనిలో బలహీనులై జీవిస్తున్నారు? బలహీనత అనేది శరీర సంబంధమైన దానికంటే ఆత్మ సంబంధమైన బలహీనత కలిగి చాలామంది జీవిస్తూ ఉన్నారు. ప్రార్థనలో బలహీనులు, దేవునికి హృదయమును అప్పగించుటలో బలహీనులు, దేవుని వాక్యము వినుటలో బలహీనులు, దేవుని సన్నిధిలో మోకరిల్లుటలో బలహీనులు, దేవుని సన్నిధిలో దేవుని కృపను వెంటాడుటలో బలహీనత, దేవుని సన్నిధిలో దేవునికిచ్చే అది కానుక విషయమైన, దశమ భాగం విషయమైన, లేక దేవుని స్తుతించే విషయమైన, దేవుని మందిరంలో అడుగుపెట్టే విషయమైన ఎంతో బలహీనత నా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మీరు ఆ బలహీనతను విడిచిపెట్టండి. ఆ బలహీనతను విడిచిపెట్టాలి అంటే జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు నీకును నాకును ఇచ్చిన సంపూర్ణమైన దేవుని వాక్యం మన హృదయం మందు ఉండాలి. దేవుని మాటల ద్వారా నడిపించబడాలి. అప్పుడే ధైర్యమును వహించగలం. యెహోషువ రాసిన గ్రంథంలో 1వ అధ్యాయంలో యెహోషువ గారు అంటూ ఉన్నాడు, దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు యెహోషువతో చెప్తూ ఉన్నాడు, మీరు కుడికి ఎడమకి తొలగిపోకుండా ఉండాలి అంటే ఇదిగో నా ధర్మశాస్త్ర గ్రంథాన్ని మీరు చదవాలి. నిజమే కదా, దేవుని వాక్యం శక్తినిచ్చేది, దేవుని వాక్యం బలమునిచ్చేది, దేవుని వాక్యం ఆదరణనిచ్చేది. ఇక్కడ అదే అంచాడు, మీరు బలహీనలు కాక ధైర్యం వహించండి. ధైర్యం వహిస్తే మీ కార్యము సఫలమగును అన్నాడు. ఈ 8వ నెల అంతా కూడా మీరు ఏ కార్యము చేయ పూనుకునినా ఆ కార్యం నా దేవుని కృప ద్వారా సఫలపరచబడును గాక. కార్యముల కొరకు కార్యములు సఫలపరచబడాలి అని, వ్యాపారం సఫలపరచబడాలి అని, వ్యాపారం దీవెనకరముగా మార్చబడాలని, చేతి పంట అది దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మార్చబడాలని, గర్భఫలం ఆశీర్వాదకరముగా మార్చబడాలని ఈ 8వ నెలలో నీవెదురు చూస్తున్నావేమో. నీవెదురు చూస్తే దేవుని వైపు చూడు, దేవుని వాక్యం వైపు చూడు, దేవుని వాక్యముపై నీవు ఆధారపడు. నా దేవుడు ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టడు. ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించుచున్న నా దేవుడు నీ కార్యము అది ఏదైనప్పటికీ అది దేవుని నామ మహిమార్థముగా అది ఉంచబడితే ఆ కార్యం అనేది సఫలపరచబడుతుంది. ఆ కార్యం నీ జీవితంలో సఫలపరచబడును గాక. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు. పరమందాసీనుడా నీకు వందనాలు. వినుటకును గ్రహించుటకును మనసును కలుగు చేసిన వాడ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ వాగ్దానం బిడల జీవితాలు నీరు కట్టి ఫలింపు చేయండి. లోక సంబంధమైన బలహీనత ప్రభు కొట్టువేసి ఆత్మ సంబంధమైన బలమును శక్తిని బిడలకు దాయిచ్చేయండి. ఆదరించమని, బలపరచమని, శక్తిని తోడుగా ఏర్పరిచి బహుగా బలముగా ఆశీర్వదించమని, మహిమ ఘనత మీరే పొందమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.